హలో గైస్, వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్. గాయస్, మనందరికి తెలిసిందే బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. సో సో బాలయ్య బాబు గారి గురించి చాలా మాట్లాడాలనిపించింది. సో అందుకే వీడియో చేయడం జరుగుతూ ఉంది. సో మనకందరికి తెలిసిందే లైక్ థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ పద్మభూషణ్ అవార్డు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ టైంలో ఇవ్వడము అండ్ బాలకృష్ణ గారు అన్స్టాపుల్ షో చేయడం కానీ లైక్ అన్స్టాపుల్ షో చేయడం ద్వారా చాలా రీచ్ ఎక్కువ పెరిగింది. సో బాలయ్య గారు అంటే లైక్ ముక్కుసూటికి వెళ్ళే మనిషి అందరికి తెలిసిందే. బట్ ఈ టైంలో ఇవ్వడము అనేది నాకు చాలా రైట్ అనిపించింది. అండ్ ఎందుకంటే నేను ఒక ఫ్యాన్ కానీ లైక్ ఒక మూవీ లవర్గా కానీ ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ దట్. ఎందుకు దాని గురించి వీడియో చేయాలనిపించింది. ఇంకా కమింగ్ టు బాలకృష్ణ గారికి వచ్చేస్తే బాగున్నాయి. త్రేతాయుగమున రామావతారము, ఈ ద్వాపరమున కృష్ణావతారము. నీ రాముడే కృష్ణుడు. తలుపుతో నేనెవరిని సేవించను. ఈ నోటితో 1960. సో 1960లో బన్ అయిన తర్వాత అతను ఫిలింలో స్టార్ట్ చేసింది మాత్రం అట్ ఏజ్ చిన్నప్పుడు 14 yearsకి స్టార్ట్ చేశారు. 14 yearsలో తాతమ్మ కళ అని చెప్పేసి చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ కమింగ్ టు అట్లే మళ్ళీ 1980sలో యాక్టింగ్లో గ్రాడ్యుయేషన్ తీసుకొని అండ్ లీడ్ రోల్గా చేస్తూ అట్లే ఇంకా స్పాన్ ఆఫ్ 40 years కొనసాగారు. ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 1980s to 2025. ఫెంటాస్టిక్ కెరీర్ అది. 1974లో తాతమ్మ కళ వచ్చింది. తర్వాత 1974 to 2025 అఖండ 2 షూటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. వెరీ ఫెంటాస్టిక్ జర్నీ చెప్పుకోవాలంటే. లైక్ కమింగ్ టు అతని యాక్టింగ్ గురించి చూసుకుంటే మాత్రం ఫెంటాస్టిక్ ఉంది. లైక్ మధ్యలో చాలా మూవీస్ ఉన్నాయి. లైక్ అయితే చెప్పుకోదగ్గ మూవీస్ వచ్చేసి 1974లో స్టార్టెడ్ విత్ తాతమ్మ కళ. అండ్ 1975కి వచ్చేస్తే 1975లో చాలా ఉన్నాయి, రెండు సినిమాలు ఉన్నాయి. తర్వాత బ్యాక్ టు బ్యాక్ 1979 నుంచి అయితే దూసుకెళ్లారు. మినిమం 3-4 మూవీస్ పర్ ఇయర్. 1975లో 2, 1977లో 2 దానవీర సూరకర్ణ అభిమన్యుడు క్యారెక్టర్లో. నెక్స్ట్ 1979లో 3 మూవీస్. 1980 రౌడీ రాముడు కొంటె కృష్ణుడు. 1982 అనురాగ దేవత. 1983 సింహం నవింద. సో అట్లా చూసుకుంటూ పోతే 1983, 1984లో అయితే ఆల్మోస్ట్ ఒక 5-6 సినిమాలు వచ్చాయి. 1985 అట్లా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా వచ్చాయి గైస్. లైక్ కమింగ్ టు మెయిన్ భూమపోయింది మాత్రం అంటే లైక్ ఒక పీక్ లెవెల్కి వెళ్ళింది మాత్రం సమరసింహారెడ్డి అని చెప్పుకోవచ్చు. అల్టిమేట్ అది, ద ఫెంటాస్టిక్ అది. తర్వాత చాలా వచ్చాయి మధ్యలో. లైక్ ఆదిత్య 369 కానీ కమింగ్ ఫెంటాస్టిక్. అసలు ఒక లెవెల్లో వెళ్ళిపోయారు అప్పుడు ఫాస్ట్గా. కమింగ్ టు చెన్నకేశ్వరరెడ్డి సూపర్. అసలు చెన్నకేశ్వరరెడ్డి అయితే ఒక హిస్టరీ లేపింది అట్లే. అండ్ మోర్ దాన్ మూవీస్ బాలయ్య బాబు గారి గురించి చెప్పుకుంటే ఫెంటాస్టిక్ థింగ్ ఏంటంటే ముక్కుసూటి మనిషి అండ్ బసవతారం హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ ఎప్పుడు చేశారంటే 22 June 2020లో. సో మేబీ దానికోసమే లైక్ అదే సినిమాలంతా ఒక ఎత్తు అండ్ తన సేవలు కానీ బట్ హాస్పిటల్ కూడా ఒక మెయిన్ ఎత్తు దానికి ఇచ్చారనుకుంటున్నా. అండ్ బట్ ఈ టైంలో ఇవ్వడం అనేది ఫెంటాస్టిక్ థింగ్ అది. ఇంకా మళ్ళీ ఇంకోటి వచ్చి హిందూపూర్ ఎమ్మెల్యే అవ్వడము 2024 నుంచి 2029. అండ్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ కంటిన్యూగా 2024 నుంచి 2014 నుంచి కంటిన్యూస్గా ఉన్నారు అతను ఎమ్మెల్యేగా, హిందూపూర్ ఎమ్మెల్యేగా. సో దట్ వాజ్ అమేజింగ్ థింగ్. అండ్ కమింగ్ టు ఫ్లాప్ గురించి చూసుకుంటే గైస్ 2024 నుంచి 2009 వరకు అసలు ఏం లేవు మూవీస్ అనేవి, అన్ని కంటిన్యూగా ఫ్లాప్. సో దాని గురించి అయితే చెప్పుకోలేదు. కాకపోతే 5 years ఒక ఫ్లాప్లో ఉండే పర్సన్ కంటిన్యూగా ఫ్లాప్సే. తర్వాత కొట్టినాడు సింహాతో కంబ్యాక్ ఇవ్వడము ఫెంటాస్టిక్ థింగ్. సింహ తర్వాత లెజెండ్, తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వచ్చాయి. తర్వాత మధ్యలో కొన్ని యావరేజ్ మూవీస్ పడ్డా కూడా ఫెంటాస్టిక్. సింహ వాజ్ ద బూమింగ్ కెరియర్ ఫర్ బాలకృష్ణ గారు చెప్పుకోవాలంటే. జై బాలయ్య అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింహ తర్వాత ఒక
కంబ్యాక్ బాలయ్య అన్నట్టు అనిపించింది. అక్కడి నుంచి మళ్ళీ గ్రాఫ్ పెరిగింది. ఒక 5 years నుంచి డౌన్లో ఉండి బాలయ్య పని అయిపోయింది అట్లా అనే వాళ్ళ గురించి దట్ వాజ్ హ్యాట్స్ ఆఫ్ టు బోయపాటి గారు. ఆ విషయంలో చెప్పుకోవాలంటే అమేజింగ్గా చేశారు. అట్లే లెజెండ్ తర్వాత మళ్ళీ ఒక 2-3 years గ్యాప్ తర్వాత మళ్ళీ అఖండ, కోవిడ్ ముందు అఖండలో అయితే సూపర్గా చేశారు అఘోర్ క్యారెక్టర్లో. సో దట్ వాజ్ అమేజింగ్. దాని తర్వాత అఖండ తర్వాత కోవిడ్ తర్వాత రీసెంట్గా అన్స్టాపుల్ లాస్ట్ 2 years నుంచి అన్స్టాపుల్ చేయడం జరుగుతుంది. అన్స్టాపుల్ షో వల్ల అసలు బాలయ్య బాబు గారు ఒక చిన్న చిన్న పిల్లల నుంచి ఒక 7 years అబ్బాయి నుంచి 70 years ఏజ్ వాళ్ళ వరకు రీచ్ అయ్యాడు. సో దట్ వాజ్ అమేజింగ్ థింగ్. అందుకే ఈ టైంలో ఇవ్వడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. రీసెంట్గా డాకు మహారాజ్ కానీ అంతకుముందు వచ్చిన సినిమాలకి చిన్న సినిమాలు కొన్ని యావరేజ్ సినిమాలు అయినా కూడా వీరసింహారెడ్డి కానీ, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చింది భగవంత్ కేసరి కానీ, లాస్ట్ 3 back to back బస్టర్స్. ఫస్ట్ తర్వాత దాని ముందు బ్లాక్ బస్టరే, తర్వాత డబుల్ హ్యాట్రిక్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ విత్ అఖండ 2 షూటింగ్ నడుస్తూ ఉంది. September 25th రిలీజ్. ఈగర్లు వెయిటింగ్ నేనైతే. సో బాలయ్య బాబు గారి గురించి ఇంకేం చెప్తాం గైస్. 1974 to 2025 వాట్ ఎవర్ ద సర్వీస్ హీ హెస్ గివెన్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ was fantastic, and as well as MLA and as well as Basuku Tarakam Hospital, Cancer Hospital in Hyderabad. So full-fledged and coming with Unstoppable show కానీ అమేజింగ్ జర్నీ. నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. లైక్ ఎందుకంటే అఖండ 2 మూవీ కోసం అయితే, ఎందుకంటే అఖండ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ మూవీ. ఎందుకంటే ఒక అఘోర్ క్యారెక్టర్ కానీ, ఒక దైవభక్తి ఉండే ఎక్కువ తెలిసిన పర్సన్, అండ్ 4 o'clock లేచి చేస్తారంట పూజలు, లైక్ యోగా లాగా, లైక్ ధ్యానంలో ఉంటారు. సో దట్ వాజ్ అమేజింగ్ థింగ్ అబౌట్ బాలయ్య బాబు గారు. అండ్ అందుకే వీడియో చేయాలనిపించింది. అండ్ ఇంకా ఆయన ఏదైతే మనకు 1974 నుంచి 2025 వరకు ఆయన ఏదైతే మూవీ చేశారో, లైక్ మన ఎంటర్టైన్ చేశారో, టాప్ హీరో మూవీ అయితే కానీ, లైక్ చాలా ఉన్నాయి మధ్యలో మూవీస్. సో అవన్నీ చెప్పుకుంటూ పోతే 1 day సరిపోదు. సో అందుకే అన్ని మూవీస్ గురించి మాట్లాడలేదు. లైక్ చాలా వరకు మేజర్ మూవీస్, లైక్ రాయలసీమలోనే ఎక్కువ ఫేమస్ అయ్యారు అతను. రాయలసీమలో ఎందుకంటే లైక్ నరసింహానాయుడు కానీ, సమరసింహారెడ్డి కానీ, వీరసింహారెడ్డి కానీ, లైక్ బాలయ్య బాబు గారికి అనంతపూర్లో ఉండే ఫ్యాన్స్ ఎక్కడ లేరు నాకు తెలిసి. లైక్ అనంతపూర్ కానీ, ఆదోని కానీ, లైక్ ఫుల్-ఫ్లెడ్జ్డ్ రాయలసీమలోనే కర్నూలు జిల్లా అండ్ అనంతపూర్ జిల్లాలో ఎక్కువ హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు. సో అలాగే లైక్ ఇంకా నెక్స్ట్ అఖండ 2 నుంచి ఇంకా అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా నెక్స్ట్ 10 years వరకు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బాలయ్య బాబు గారు. అండ్ గవర్నమెంట్ ఈ అవార్డు ఇవ్వడము బాలయ్య బాబు గారికి అనేది చాలా సంతోషకరమైన విషయము. అండ్ ఫుల్-ఫ్లెడ్జ్డ్ హ్యాపీ విత్, అండ్ ఇది ద రైట్ టైంలో ఇవ్వడము అన్స్టాపుల్ షో ద్వారా. ఎందుకంటే అతను ఒక డల్ ఉన్నప్పుడు కూడా అన్స్టాపుల్ షో చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే ముక్కుసూటికి వెళ్ళే పర్సన్, అండ్ చాలా ఫన్నీగా ఉంటుంది, ఎక్కడ సిగ్గుపడేది ఏమి ఉండదు, లైక్ ఫుల్-ఫ్లెడ్జ్గా వెళ్ళిపోతారు అట్లే. సో దట్ వాజ్ అమేజింగ్ థింగ్ అబౌట్ బాలయ్య బాబు గారు. గైస్ మీరేమనుకుంటున్నారు లైక్ బాలయ్య బాబు గారి అవార్డు మీద, లైక్ పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం మీద, అండ్ అన్స్టాపుల్ షో మీద, అండ్ రీసెంట్గా బాలయ్య బాబు గారు బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ ఇవ్వడం గురించి, లైక్ లాస్ట్ మళ్ళీ 3 movies, మళ్ళీ లాస్ట్ 3 movies 3 బ్లాక్ బస్టర్స్, తర్వాత మళ్ళీ అఖండతో స్టార్ట్ అవుతుంది. సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అఖండ 2 అండ్ కమింగ్ అప్ ద అన్స్టాపుల్ షోస్ కానీ. ఫెంటాస్టిక్. హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య బాబు గారు అండ్ బోయపాటి శ్రీను గారు ఫర్ కమింగ్ బ్యాక్ విత్ సింహ మూవీ. ఎందుకంటే సింహ మూవీ తర్వాత ఒక రేంజ్కి వెళ్ళిపోయారు బాలయ్య బాబు గారు. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. గైస్ మీరేమనుకుంటున్నారో బాలయ్య బాబు ఫ్యాన్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.